హలో అండి, నమస్తే. సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నెయ్యి తయారీ విధానం అండి. నెయ్యి చేసుకోవడం చాలా సింపుల్. ఈ వీడియోలో నెయ్యి ఏ విధంగా మనం సింపుల్గా ఎక్కువ గిన్నెలు పట్టకుండా తయారు చేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా పాల మీద మీగడికి పెరుగు మీద మీగడికి ఉన్న తేడా కూడా చూద్దాము. నేనైతే పెరుగు మీద మీగడనే వాడతానండి నెయ్యి కోసము. పాల మీద మీగడైతే నెయ్యిని వెన్నపూసని వాష్ చేసేటప్పుడు తరకలు ఎక్కువగా వస్తాయి అని చెప్తారు. ఆ విధంగా ఒక 1 వీక్ మీగడంతా నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ బాక్స్ నిండిన తర్వాత నేను ఆ బాక్స్ని తీసి వెన్నపూస చేసుకోవడానికి వాడతానన్నమాట. ఈ విధంగా అయితే పాల మీద మీగడ చేసేటప్పుడు తరకలు ఎక్కువగా వస్తాయని, పాల మీద మీగడ కంటే పెరుగు మీద మీగడ యొక్క నెయ్యి కానీ వెన్నపూస కానీ రుచి బాగుంటుంది అని చెప్తారు. అందుకే పైగా పెరుగు మీద మీగడతో వెన్నపూస చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఆ ప్రాసెస్. అందుకే నేను పెరుగు మీద మీగడనే వాడతాను. పాలని 1కి 2 సార్లు కాచి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మీగడ అనేది థిక్గా ఉంటుంది. అప్పుడు ఆ పాలను తోడేసుకుంటే మనకి గట్టి మీగడ అనేది వస్తుంది. ఆ విధంగా బాక్స్లో ఉన్న మీగడంతా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకుని 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు మన మీగడిని బట్టి పోసుకొని మిక్సీ పట్టుకుంటాను అనమాట. అయితే నేను ఇక్కడ ఒక విషయం చూపిస్తున్నాను చూడండి. మామూలుగా మిక్సీ పట్టేటప్పుడు వెన్నపూస కరెక్ట్గా రావట్లేదని చెప్తారు. దానికి కారణం ఏంటంటే మనం మామూలుగా వేరే పదార్థాలు ఏమైనా మిక్సీ వేసేటప్పుడు 1, 2 అని నెంబర్స్ ఉంటాయి కదా, అటువైపు కాకుండా ఇటువైపు రివర్స్లో మిక్సీని తిప్పడం వల్ల మనకి వెన్నపూస అనేది కరెక్ట్గా పడుతుందన్నమాట. ఒక క్షణం అది వెనక వైపు తిప్పి అలా హోల్డ్ చేసి పట్టుకొని మళ్ళీ వదిలేయాలి. అలా 2 నుంచి 3 సార్లు చేస్తే మనకి చక్కగా వెన్నపూస అనేది గట్టిగా పడుతుందన్నమాట. ఆ వెన్నపూసను మనం తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే మనం నెయ్యి కాచుకోవాలి అనుకుంటున్నామో అదే గిన్నెలోకి నేను ఆ వెన్నపూస మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట, పెద్దగా గిన్నెలేమి పడకుండా. అయితే మన వెన్నపూస కంటే కొంచెం పెద్ద సైజు గిన్నె కనుక మనం తీసుకుంటే ఒకవేళ పొంగినా సరే పోకుండా ఉంటుంది, కిందకి పోకుండా ఉంటుంది. అందుకనే మన వెన్నపూస కంటే కొంచెం పెద్ద సైజు గిన్నెనే నేను తీసుకుంటున్నాను అన్నమాట. ఆ విధంగా ఉన్న వెన్నపూస అంతా తీసేసి ఆ మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగ చాలామంది పారబోసేస్తారు, కానీ నేనైతే వాడుకుంటానండి. మీరు కూడా తాలింపు పెట్టి కానీ మామూలుగా మీగడ మజ్జిగ అన్నంలో పోసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఆ మజ్జిగలో ఎంతో పోషక విలువలు ఉంటాయని చెప్తారు. నేనైతే ఆ మజ్జిగను వాడుకుంటాను. ఆ మజ్జిగని వేరే గిన్నెలో పోసుకున్న తర్వాత కూడా మిక్సీ జార్లో చాలా వెన్నపూస అనేది ఉండిపోతుంది. దాన్నంతా జాగ్రత్తగా తీసి మనం అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ వెన్నపూసని 1కి 2 సార్లు మనం వాష్ చేసుకోవాలండి. దానివల్ల మనకి వెన్నపూసని కాచినప్పుడు నెయ్యికి అడుగున బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, అది రావడం అనేది కొంచెం తగ్గుతుంది. అందుకనే మజ్జిగ ఉండకుండా ఉంటాయన్నమాట ఆ వెన్నపూసలో. ఆ మజ్జిగ మొత్తం పోయేదాకా మనం 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. అయితే మీరు ఆ మీగడ మజ్జిగ కనుక వాడము అనుకుంటే ఈ వాష్ చేసుకున్న నీళ్ళని ఆ మజ్జిగలోనే పోసేసుకోవచ్చు. నేను ఆ మజ్జిగ వాడతాను కాబట్టి మరీ పల్చగా అయిపోతాయని చెప్పి నేను వేరే గిన్నె పెట్టుకున్నాయి అందులో పోసుకుంటున్నాను. అయితే మీరు ఈ ప్రాసెస్ని ఎక్కడా కూడా షింకులో మటుకు చేయకండి. అని పారబోయడం కానీ చేయడం కానీ షింకులో చేయొద్దు. ఒకవేళ పొరపాటున వెన్నముద్ద జారిపోతే కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి వేరే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఇచ్చేసుకోండి, ఆ నీళ్ళన్నీ పారబోసేసుకోండి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 1కి 2 సార్లు అది మజ్జిగ కలర్ పోయేంత వరకు కూడాను ఆ వెన్నముద్దని వాష్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు చూపిస్తాను. 3వసారి నేను వాష్ చేసేటప్పుడు నీళ్లు అంత తెల్లగా మజ్జిగ రంగులోకి రావు. ఆ విధంగా వస్తే కనుక మనం ఈజీగా కూడాను వాష్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఆ మాత్రం వచ్చింది సరిపోతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, నీళ్లు మజ్జిగలా లేవు, మామూలుగా వైట్ కలర్లోనే ఉన్నాయి కానీ మజ్జిగ రంగులో లేవు. సో ఇంతవరకు వస్తే చాలన్నమాట. నాకు 3 సార్లు వాష్ చేస్తే సరిపోయింది. లేదు మీకు వెన్నపూస ఎక్కువగా ఉంది, మజ్జిగ తరకలు ఎక్కువగా ఉన్నాయి అని అంటే కనుక ఇంకో 2 సార్లు వాష్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గిన్నెని నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు
ఫస్ట్ ఒక్క క్షణం ఏం చేస్తారంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టండి. దానివల్ల ఏంటి, గిన్నె చుట్టూరు వెన్నపూస కనుక అంటుకుంటే అదంతా కరిగి గిన్నెలోకి వస్తుంది. ఆ తర్వాత వెంటనే ఒక్క క్షణమే అంతే. ఆ తర్వాత వెంటనే మీరు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి చక్కగా నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు అనమాట, వెన్నపూస కరిగించుకొని. అదే మీరు పాల మీద మీగడతో కనుక నెయ్యి చేసుకోవాలంటే ఆ మీగడంతా ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకుంటారు కదా, దాంట్లో మీ మీగడిని బట్టి ఒక గరిటెడు లేదా గరిటె కంటే కొంచెం ఎక్కువ పెరుగుని వేసి తోడు పెట్టుకొని దాంతో సేమ్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. చూసారా మన వెన్నపూస ఎంత చక్కగా కరిగిపోయి నెయ్యి అయినదో. ఇది మంచి వాసన వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు కావాలంటే మీరు మెంతులు కానీ తమలపాకు కానీ వేసుకోవచ్చు, మంచి వాసన వస్తుంది. ఒకవేళ వెన్నపూస కనుక నిల్వ ఉంటే ఆ నిల్వ వాసన పోవడానికి ఈ రకంగా వేస్తారు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మనం స్టవ్ కట్టేస్తే సరిపోతుందండి. స్టవ్ కట్టేయగానే ముందు అది స్టవ్ మీద నుంచి దింపి కింద పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే ఆ వేడికి, స్టవ్ మీదే ఉంచడం వల్ల ఆ వేడికి నెయ్యి ఇంకా ఎక్కువగా వేడి తగిలి మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముందు వెంటనే దాన్ని తీసి స్టవ్ కింద పక్కన కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న నెయ్యిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వడగట్టి పోసుకొని పెట్టుకోండి. ఈ విధంగా నెయ్యిని సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.